ఇదేంటన్నా జీలకర్ర మెంతులు ధనియాల పౌడరా మిక్స్? జీలకర్ర ధనియాల పౌడర్ మెంతులు. ఇప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి, ఎందుకంటే దిస్ ఇస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద ఫిష్. సో దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందామా? స్మెల్ కూడా ఎంత భలే వస్తుంది కదా. ఫస్ట్ ఇలా తీసి చేపల కూర చల్లగా అయిన తర్వాత వేడి వేడి అన్నంలో నైట్ అంతా పెట్టేసి చేపల పులుసు ఇది రేపు తింటా నేనైతే. కొత్తిమీర పైన గార్నిషింగ్ చేస్తే నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీ డిష్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది మీ సినిమా లాగే. ఇప్పుడు దీన్ని మాకు వచ్చారు వంట చేశారు కాబట్టి వడ్డించండి, తర్వాత దాన్ని తోమేయండి, ఇవన్నీ అలాంటి ఏం నెక్స్ట్ స్టెప్స్ లేవు కదా. వడ్డించేటి వరకు ఆలోచిద్దాం, తోమడం అవన్నీ వద్దు, మళ్ళీ మీ మనోభావాలు దెబ్బతింటే. ఇప్పుడు గుర్తొచ్చింది మనోభావాలు. ఓకే, సో మేము మీ మనోభావాలని కట్ చేయకుండా బ్యాలెన్స్ చేయాలనంటే మా కాంతం కూడా మీకోసం డిష్ చేస్తాడు. సో మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ సెకండ్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. గెస్ట్ దేవో భవలో ఏంటంటే మాకు ఎట్లాగో వంట చేయాలని లేదు, స్టిల్ వీళ్ళు సక్సెస్ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు, వీళ్ళు అన్ని వంటలు చేస్తారని అనుకున్నాం కానీ పాపం కష్టపడి సినిమా తీశారు, ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించారు, హిట్ కొట్టారు, మళ్ళీ ప్రమోషన్స్ కి కూడా వచ్చారు. కాబట్టి వీళ్ళకి కొద్దిగా రిలాక్సేషన్ కావాలి. రిలాక్సేషన్ కావాలంటే కాంతం వంట చేయాలి. నాకు ఎందుకో మీరు ఇలా దండం పెట్టి గెస్ట్ దేవో భవ ఇవన్నీ చెప్తుంటే బలిచ్చే ముందు ఒక మేకపోతుకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో కొంచెం అలాగే కనిపిస్తుంది. వినమ్రత. ఏంటి ఏం చేస్తున్నావు మన గెస్ట్ కోసం? మనం వెరైటీగా రెగ్యులర్ ఫుడ్ కాకుండా బజ్జీలు. నార్మల్ బజ్జీలు కాదు మేడం, చామగడ్డల బజ్జీలు. చామగడ్డలతో బజ్జీలా? బాగుందిరా, ఇదేంటో. చలో మరి ఇంకా స్టార్ట్. మీరు సినిమాలలో వెరైటీ ఇస్తారు కదా, నేను వంటలలో వెరైటీ చేస్తాను. వెరీ గుడ్ మేడం. డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ మనం ఆయిల్ వేడి చేసుకుంటాం. ఏమో పట్టుకోవచ్చు మొత్తం దుకాణం. దీంట్లో ఆయిల్ మనం దీంట్లో మిక్సింగ్ చేసుకోవాలి. ఓకే, చేయి కొంచెం ఆయిల్ వేయండి. సో ఈ రోజు మనం డీప్ ఫ్రై కి వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ లో రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రెయిన్ ఆయిల్, కచ్చిగని మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ గిల్ట్ రేటింగ్ ని ప్రమోట్ చేస్తూ హెల్తీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. మంచిగా మ్యాష్ చేసుకున్నా తర్వాత దీంట్లో శనగపిండి వేసుకుంటాను. తర్వాత కొంచెం బియ్య పిండి, కొంచెం పురుగు ఉండడం కోసం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం పసుపు మేడం, జీరా పౌడర్ కొంచెం, కొంచెం కారం. బ్రదర్ ఎట్లా బ్రదర్? కారం కొంచెం చూసుకొని తమ్ముడు. అసలు ఉన్నారంటేనే మా వాడు అసలు రెచ్చిపోతుంటాడు. మీరు కొంచెం మాట్లాడకుండా మేడం. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కొంచెం ధనియాల పౌడర్, కొత్తిమీర చిన్నగా తుంచుకొని, కొంచెం ఉప్పు, కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం ఇంటి కలుపుకోవడం కోసం. సో యాక్చువల్లీ అభి గారు, మీరు డైరెక్టర్ అయినప్పుడు చాలా ఆడిషన్స్ చేసి ఉంటారు, లేకపోతే ఒక స్క్రిప్ట్ కి నాకు ఇలాంటి ఆర్టిస్ట్ కావాలని అనుకుని ఉంటారు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ ఒక 3 minutes లో మీరు ఒక ఆడిషన్ చేస్తున్నారు, నన్ను హీరోయిన్ ని. ఈ లోపు కాంతం ఇవి చేసుకుని బజ్జీలు అక్కడ వేస్తూ ఉంటాడు. సో మీరు మమ్మల్ని ఆడిషన్ చేయండి, మేము ఆడిషన్ కి వచ్చాం. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఆల్ ది బెస్ట్. ఎవరు మీరు? సో వి ఆర్ హియర్ ఫర్ ఆడిషన్స్. కెమెరా ఫేవర్ తీసుకోండి ఫస్ట్. అటు కెమెరా ఫేవరా? సార్ నాకు కెమెరా ఫేవర్ అంటే ఏంటి సార్? కెమెరా సైడ్ మొహం పెట్టడాన్ని కెమెరా ఫేవర్ అంటారు. ఓకే సార్. యాక్టర్స్ అవ్వాలని వస్తారు ఏం తెలుసుకోకుండా. సరే, ఇప్పుడు మీకు ఒక సీన్ చెప్తాను, ఆ సీన్ ని ఎవరు బాగా బెటర్ పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి నా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్. ఓకే సార్. ఓకే, సీన్ ఏంటంటే మీకు బాగా ఆకలిస్తుంది, కానీ ఎదురుగా ఉన్న బిర్యానీ తిందామంటే ఆ బిర్యానీలో ఏముందో తెలియదు, ఎవరైనా మనం మిక్స్ చేశారేమో ఒక డౌట్. సో తినాలా వద్దా అనే ఒక డైలమా, ఆ డైలమాలోంచి ఏడుపులోంచి తినాలి అనే ఆకలి పుట్టుకొచ్చి మొత్తానికి గబగబా బిర్యానీ తినేసి ఒక టేన్పు తీశారు. దట్ ఈస్ ద సీన్. ఓ
ఏంటి ప్రార్థన చేసుకుంటున్నావా? డైరెక్టర్ గారు బ్లెస్ మీ అండి. థ్యాంక్ యూ. ఓకే, ఎలాగైనా మీరు నాకు ఈ అవకాశం ఇవ్వాలని, నేను ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలని, పెద్ద కాదు ఇంతే ఉంటావు అంతే అవుతావు, అంతకంటే ఎక్కువ. బాగా ఫేమస్ అయిపోవాలని అట్లా అన్నావు, బాగుంది, కోరుకుంటున్నాను. ఆయుష్మాన్ భవ. చూడరా మేడం పర్ఫార్మెన్స్. ఏమైంది మేడం, అడగ తింటారా? గుడ్ క్యాచ్, నీకు అలవాటు అయినట్టుంది ఆమె బాగా. అది సెకండ్ డ్యూటీ కదా మనది. షిఫ్టా? హీరోయిన్ ఆడిషన్ కి వచ్చాను రా మెంటలోడా. అమ్మయ్యా, ఫుడ్ ఫుడ్ ఫుడ్, ఎప్పుడు ఫుడ్ తింటూనే ఉండాలి. బట్ నేను దేవుడికి ప్రామిస్ చేసుకున్నాను, దేవుడా 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 ప్లీజ్ నేను ఒక 1 year పాటు ఫుడ్ తినను, నేను ఎలాగైనా సన్నగా అయిపోవాలి, కరెంట్ తీగలాగా అయిపోవాలంట. ఏంటి బిర్యానీ? బిర్యానీ ఎన్ని రోజులైంది బిర్యానీని చూసి? స్మెల్ కూడా చాలా బాగుంది. ఏంటి అందులో ఈగ పడింది? షిట్ 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 షిట్, ఈగ పడింది నా కాంతం. తినాలా తినకూడదా? ఈగ రాజమౌళి గారు ఆల్రెడీ పడేశారు కానీ నువ్వు తిను ఫస్ట్. అయితే దోమ పడింది. అంటే అది కూడా బిర్యానీ తినడానికి వచ్చినట్టున్నది. దోమ ఉంటే ఏంటి, ఈగ ఉంటే ఏంటి, కడుపు ఆకలి అవుతుంది అంతే. మనం ఏం పట్టించుకోవద్దు. ఏముంది, ఈగని దోమని పక్కన పెట్టాం. ప్లీజ్ డైటింగ్ లేదు, ఏం లేదు. నములు మింగకు. సో డైరెక్టర్ గారు ఫుడ్ తిన్నా, మత్తు ఉంది. ఆమె ఆడిషన్ అన్నాక మళ్ళీ మనం షూటింగ్ పెట్టాం. అప్పటిదాకా నువ్వు పడుకోపో అక్కడ. కమ్ ఆన్, యూ కమ్ దిస్ సైడ్. అక్కడ వస్తుంది. I can't become fat. చేపల కూర అది. బిర్యానీ తినమంటే చేపల కూర తింటారు. ఇద్దరు రిజెక్టెడ్. డైరెక్టర్ గారు ప్లీజ్, మీకు మా పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మీరు అనొద్దండి, నేను ₹2 టికెట్ వేసుకొని మా ఊరికి వెళ్ళి ఇక్కడ వరకు వచ్చిందండి అవకాశం కోసం. నీకు ₹2 ఓడిచ్చిన టికెట్ ఫస్ట్ అది చెప్పు నాకు. చిన్న ఉన్నప్పుడు ఇచ్చింది నా టికెట్. అక్కడ వచ్చిన టికెట్. ఓకే, సో మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరు విన్నర్స్ చెప్పండి. సో చూస్తున్నారు కదా, మరి ఈ కాంటెస్ట్ లో ఇప్పటి వరకు జరిగిన ఈ ఆడిషన్స్ టెస్ట్ లో విన్నర్ ఎవరంటే మేడం శ్యామగడ్డ బజ్జీలు అయితే రెడీ అయినాయి, ఇక డిష్ అవుట్ చేసుకోండి. Yes. దీంట్లో డిష్ అవుట్ చేయండి. కర్మాక్య సినిమా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాము అన్న ఫీల్ ని మీరు తీసుకొచ్చారు. అండ్ ఆడియన్స్ కూడా థియేటర్ కి అలానే వస్తున్నారు సినిమా చూడడానికి. హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్. ఒక డైరెక్టర్ గా మీ విజన్ ఇంప్లిమెంట్ అయ్యి సక్సెస్ఫుల్ కూడా అయ్యింది.